పిఓడి ఏంటి, ఎందుకు అవసరం? హార్డ్ కాపీ పిఓడి కొరియర్ లో పంపిస్తే కస్టమర్ కి చేరడానికి సమయం పడుతుంది. దానివల్ల పేమెంట్ కూడా ఆలస్యం అవుతుంది. కానీ పిఓడి డిజిటల్ గా ఉంటే ఎలా ఉంటుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు లాజిక్స్ బై FRA. ఇప్పుడు డ్రైవర్ కొరియర్ ఆఫీస్ కి వెళ్లి పిఓడిని షిప్పర్ ఆర్ కస్టమర్స్ కి ఇవ్వాలి. తర్వాత 20 నుండి 40 రోజుల వరకు పేమెంట్ కోసం వెయిట్ చేయాలి. అయితే పిఓడి లాస్ అయితే తిరిగి పొందదామంటే చాలా కష్టం. కానీ పిఓడి డిజిటల్ అయితే అనేక లాభాలు ఉన్నాయి. డిజిటల్ పిఓడి బెనిఫిట్స్: డ్రైవర్ కి ఆఫీస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్ లోనే అప్లోడ్ చేయొచ్చు. సరిగా రికార్డ్ మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇంకా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ మరియు FMCG కంపెనీలో, ఉదాహరణకి HUL, అపోలో టైర్స్, నెస్లే ఇంకా డిజిటల్ పిఓడి మీద నమ్మకం లేదని చెప్తున్నారు. ఈ డిజిటల్ అడాప్షన్ లేట్ అయితే పేమెంట్ ఆలస్యం కూడా 30 రోజుల వరకు పెరిగిపోతుంది. ఉదాహరణ చూద్దాం. 80,000 అవుట్ స్టాండింగ్ ఉంది. 18% ఎర్లీ ఇంట్రెస్ట్ అంటే ఒక నెలకి ఇంట్రెస్ట్ 780 రూపాయలు. మీరు ఇంకా ప్రయాణాలు చేస్తే ఎక్స్ట్రా ఖర్చు 2,000 to 3,000 వరకు పెరిగిపోతుంది. ఈ ఖర్చు అన్ని ట్రక్ ఓనర్ బేర్ చేస్తారు. తర్వాత కస్టమర్ కి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేశారు. డిజిటల్ పిఓడి వల్ల ఈ అనవసరమైన ఖర్చుని సేవ్ చేయవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అవుతుంది. కస్టమర్ కి కూడా తెలుస్తుంది పిఓడి గొడవకి ఎప్పుడు చేరింది అని. ప్రోడక్ట్స్ నష్టం అయితే కూడా వెంటనే తెలిసింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ చిన్న షిప్పర్స్ ఇప్పటికే డిజిటల్ పిఓడి ఉపయోగిస్తున్నారు. కానీ పెద్ద మ్యానుఫ్యాక్చరర్ ఇంకేం చేశారు? ఒక చిన్న మార్పుతో 5% ఖర్చు కూడా సేవ్ చేయొచ్చు. గవర్నమెంట్ కూడా లక్ష్యం పెట్టింది భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించాలని. వై మేక్ ఇట్ కాంప్లెక్స్? సింపుల్ గా చేయొచ్చు కదా. నా అభిప్రాయంలో పెద్ద కంపెనీలో ఇంటర్నేషనల్లీ డిలే చేస్తున్నారు. డిజిటల్ పిఓడి స్వీకరించకుండా పేమెంట్స్ లేట్ చేయడం వల్ల వాళ్ళ క్యాష్ ఫ్లోని నిర్వహిస్తున్నారు. మీరు లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో ఉంటే మీ అభిప్రాయం కూడా కమెంట్స్ లో షేర్ చేయండి. డిజిటల్ పిఓడి ఒక చిన్న మార్పు, కానీ చాలా మందికి ఇది పెద్ద రిలీఫ్. థ్యాంక్ యూ.